రామాయణం అంటే కేవలం ఒక కథ అనుకుంటే పొరపాటే. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతులను, మన ఆలోచన విధానాన్ని తీర్చిదిద్దిన ఒక మూల గ్రంథం. అందుకే దీన్ని ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం అంటారు. అంటే మొట్టమొదటి ఇతిహాసమన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. తరాలు మారుతున్నా, యుగాలు గడిచిపోతున్నా ఒకే ఒక్క కథ కొన్ని కోట్ల మందికి జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పే ఒక గైడ్లాగా ఎలా నిలబడింది? దాని వెనకున్న అసలు కారణమేంటి? అందుకే అంటారు రామాయణం చదవడమంటే జీవితాన్ని చదవడమేనని. ఎందుకంటే ఇది మనిషి అనుభవాలకి అద్దం పడుతుంది. సరే, ఇంత గొప్ప ఇతిహాసం అసలు ఎలా మొదలైందో తెలుసుకుందామా? ఇది కేవలం కథ కాదు, జీవితానికి ఒక భాష్యం. సరే, అయితే ఈ కథ మూలాల్లోకి వెళ్దాం. విచిత్రమేంటంటే రామాయణం ఆనందంతో మొదలవలేదు. ఒక తీవ్రమైన దుఃఖంతో, ఒక బాధతో మొదలైంది. ఆ ఒక్క క్షణమే ఈ మహాకావ్యానికి పునాది వేసింది. ఈ కథానాయకుడు ఓ రాజో, దేవుడో కాదు. ఈ కథను చెప్పిన కవి వాల్మీకి మహర్షి. ఆయన ఒకరోజు తమసా నది ఒడ్డున స్నానం చేస్తుండగా ప్రేమగా ఉన్న ఒక క్రౌంచ పక్షుల జంటను చూశారు. అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకుంటున్న టైంలో ఒక వేటగాడు ఆ జంటలోని మగపక్షిని బాణంతో కొట్టాడు. ఆ మగపక్షి కిందపడిపోవటం, దానికోసం ఆడపక్షి విలపించడం చూసి వాల్మీకి గుండె తరుక్కుపోయింది. కరుణ, దుఃఖం ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఆ ఆవేదనలో ఆయన నోటి వెంట అప్రయత్నంగా ఈ శాపం వచ్చేసింది. అది కేవలం శాపం కాదు, రామాయణానికి పునాది అయిన మొట్టమొదటి శ్లోకం. ఆ క్షణంలో వాల్మీకి అనుభవించిన ఆ తీవ్రమైన బాధనే, ఆ భావోద్వేగాన్నే శోకం అంటారు. అంటే దుఃఖం. ఆ పక్షి వేదన ఆయన మనసును పూర్తిగా కదిలించేసిందే. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. ఆ శోకం నుండే శ్లోకం పుట్టింది. అంటే వాల్మీకి బాధ ఒక కొత్త ఛందస్సు ఉన్న కవితారూపంగా మారింది. అదే మొత్తం రామాయణానికి పునాది అయింది. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై అదే ఛందస్సులో రాముడి కథను రాయమని వాల్మీకిని ఆదేశించాడు. బ్రహ్మదేవుడు రాముడి కథ రాయమన్నాడు. సరే, అసలు రాముడెవరు? ఆయన గుణగణాలేంటి? ఈ లోకంలో అన్ని మంచి గుణాలు ఉన్న ఆదర్శపురుషుడెవరైనా ఉన్నారా? ఇదే ప్రశ్న వాల్మీకి నారద మహర్షిని అడిగాడు. దానికి నారదుడు రాముడు పేరు చెప్పి ఆయన గుణగణాల్నే వర్ణించాడు. అప్పుడు నారదుడు చెప్పిన లక్షణాలే ఇవి. రాముడు గుణవంతుడు, వీరుడు, ధర్మం తెలిసినవాడు, చేసిన మేలు మరువనివాడు, సత్యం పలికేవాడు, మాటమీద నిలబడేవాడు, అన్ని జీవుల మంచి కోరేవాడు, పండితుడు, సమర్థుడు, అందమైనవాడు. ఇన్ని గుణాలన్నీ ఒక్కరిలో ఉండటం అసాధ్యం, కాని రాముడిలో ఉన్నాయని నారదుడు చెప్పాడు. ఇక ఇక్కడ్నుంచే అస్సలు కథ మొదలవుతుంది. ఒకరోజు గొప్ప తపశ్శక్తి ఉన్న విశ్వామిత్రుడు దశరథుని ఆస్థానానికి వచ్చాడు. ఆయన ఒక యజ్ఞం చేస్తుంటే మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు దాన్ని పాడు చేస్తున్నారని, వాళ్లను అడ్డుకోడానికి చిన్నవాడైన రాముణ్ణి తనతో పంపమని అడిగాడు. ఇది రాముడికి ఎదురైన మొదటి పెద్ద సవాలని చెప్పొచ్చు. విశ్వామిత్రుడితో వెళ్ళాక రాముడు మొదట బల, అతిబల అనే విద్యలు నేర్చుకున్నాడు. అవి ఆకలి, అలసటను దూరం చేస్తాయి. ఆ తర్వాత భయంకరమైన తాటక అనే రాక్షసిని చంపాడు. రాముడి పరాక్రమానికి మెచ్చిన విశ్వామిత్రుడు ఎన్నో దివ్యమైన అస్త్రాలను ఇచ్చాడు. చివరికి యజ్ఞానికి అడ్డుపడుతున్న మారీచుడిని, సుబాహువుణ్ణి ఓడించి ఆ యజ్ఞం సజావుగా జరిగేలా చూశాడు. యజ్ఞాన్ని కాపాడటం అయిపోయింది. కాని విశ్వామిత్రుడి ప్రయాణం ఇంకా ముగియలేదు. ఆయన రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకువెళ్ళాడు. అక్కడే రాముడి జీవితంలో ఒక గొప్ప విజయం, సీతతో ఆయన బంధానికి నాంది పలికిన ఒక సంఘటన జరిగింది. మిథిలారాజు జనకుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. తన దగ్గర ఉన్న దైవికమైన శివధనుస్సును ఎవరైతే ఎక్కుపెడతారో వారికే తన కూతురు సీతను ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. అది మామూలు విల్లు కాదు, సాక్షాత్తు శివుడిది. అప్పటికే ఆ పోటీకి ఎందరో గొప్ప గొప్ప రాజులు, యోధులు వచ్చారు. కాని వాళ్లలో ఎవ్వరూ దాని కనీసం కదల్చలేకపోయారు. ఇక ఆ పని అసాధ్యమని అందరూ అనుకున్నారు. కాని రాముడు గురువు విశ్వామిత్రుడి అనుమతితో ఏమాత్రం కష్టపడకుండా ఆ భారీ ధనుస్సును అలవోకగా పైకి లేపాడు. దానికి నారిని సంధించబోతుండగా అది ఒక పెద్ద ఉరుములాంటి శబ్దంతో పెళపెళమని విరిగిపోయింది. ఇది రాముడి దైవిక శక్తిని నిరూపించింది.
సీతమెడలో వరమాల వేయడానికి మార్గం సుగమం చేసింది. సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడు. అంతా సంతోషంగా ఉంది. కాని కథ ఎప్పుడూ ఒకేలా సాగదు కదా. ఇక్కడే కథలో అతిపెద్ద మలుపొచ్చింది. విజయం కాస్త విషాదం వైపు మళ్ళింది. రాముడి సద్గుణాలు, ప్రజల అభిమానం చూసి మురిసిపోయిన దశరథుడు అతనికి యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ వార్తతో అయోధ్యానగరం మొత్తం పండగ చేసుకుంది. అంతటా ఆనందమే. కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఒక పక్క ఊరంతా పండగ చేసుకుంటుంటే మరోపక్క రాజమహల్లో కుట్ర జరిగింది. దశరథుని మూడో భార్య కైకేయి తన దాసి మంథర మాటలు విని మనసు మార్చుకుంది. ఎప్పుడో దశరథుడు తనకిచ్చిన 2 వరాలను ఇప్పుడు బయటకు తీసింది. మొదటిది తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం, రెండోది రాముడు 14 ఏళ్లు అడవులకు వెళ్ళిపోవాలి. ఇక్కడే రామాయణం యొక్క అసలైన సందేశం, దాని ఆత్మ మనకు కనిపిస్తుంది. అదే ధర్మం. ఒక మనిషి నిజమైన వ్యక్తిత్వం యుద్ధంలో కాదు, కష్టమైన సమయంలో తీసుకునే నిర్ణయంలో బయటపడుతుంది. రాముడికి అలాంటి సమయమే ఇది. రామాయణంలో ఒకే ఒక్క వాగ్దానం మొత్తం రాజ్యాన్నే తలకిందులు చేసింది. అంతేకాదు, ఒక మహాయుద్ధానికి దారితీసింది. అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక్క వాగ్దానం ఒక సామ్రాజ్యాన్ని ఎలా తలకిందులు చేయగలదు? ఒక మహాసంగ్రామానికి ఎలా దారితీస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు రామాయణంలోని ఒక కీలకమైన ఘట్టంలో దొరుకుతుంది. పదండి, అయోధ్య రాజ్యాన్ని శాసించిన ఆ వాగ్దానం కథలోకి వెళ్దాం. సరే, మన కథ మొదలయ్యేది ఏదో యుద్ధభూమిలో కాదు, అయోధ్య రాజసభలో. ఇక్కడే చాలా కాలం క్రితం కైకేయి రాణికిచ్చిన ఒక పాత వాగ్దానం ఇప్పుడు మొత్తం రాజ్యం భవిష్యత్తునే మార్చేబోతోంది. సరిగ్గా రాముడి పట్టాభిషేకం జరగాల్సిన ముందు రోజనమాట. అంతా సంతోషంగా ఉన్నారు. కాని తన దాసి మంతర మాటలతో కైకేయి మనసు మారిపోయింది. అసూయతో రగిలిపోతూ ఆమె నేరుగా కోపగృహంలోకి వెళ్ళింది. అక్కడ రాజు ముందు మొత్తం రాజభవిష్యత్తునే చిన్నాభిన్నం చేసి ఒక డిమాండు పెట్టింది. ఆమె కోరిన ఆ 2 వరాలేంటంటే, 1 తన కొడుకైన భరతుడిని రాజుగా చేయాలి, 2 అందరి ప్రాణమైన రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపాలి. ఆలోచించండి, ఈ 2 కోరికలు దశరథ మహారాజును, మొత్తం రాజ్యాన్ని ఎంతటి తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయో. ఒకవైపు దశరథ మహారాజు దుఃఖంతో కుప్ప కూలిపోతున్నాడు. కాని రాముడు ఒక్క క్షణంగూడా ఆలోచించలేదు. ఏమాత్రం సంకోచించకుండా తన తండ్రి మాట నిలబెట్టడమే తన ధర్మమంటూ ఆ విధిని స్వీకరించాడు. ధర్మం పట్ల ఆయనకున్న నిబద్ధత ఎలాంటిదో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సరే, రాముడు వనవాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు గదా. ఆ ఒక్క నిర్ణయం రాజకుటుంబంలో ఎలాంటి పరిణామాలకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అదొక విధేయత, త్యాగాల ప్రయాణానికి నాంది పలికింది. రాముడు అడవికి ఒంటరిగా వెళ్లలేదు. ఆయనతో పాటు ఆయన భార్య సీత. రాజభవనమైనా అటవీ అయినా నా స్థానం నా భర్త పక్కనే అని ఆమె స్పష్టం చేసింది. ఇక సోదరుడు లక్ష్మణుడైతే నిన్ను విడిచి నేను ఉండలేను అంటూ అన్నకు సేవ చేయడానికి బయలుదేరాడు. మరోవైపు అసలు ఎవరికోసమైతే ఇదంతా జరిగిందో ఆ భరతుడు తిరిగి వచ్చాక సింహాసనాన్ని తిరస్కరించాడు. రాముడి పాదుకలనే సింహాసనంపై ఉంచి కేవలం ప్రతినిధిగా మాత్రమే రాజ్యాన్ని పాలించాడు. చూశారా ఎంతటి ప్రగాఢమైన బంధాలో? ఈ నిర్ణయం వల్ల జరిగిన అతిపెద్ద విషాదమేంటంటే దశరథ మహారాజు మరణం. కన్న కొడుకు కళ్ల ముందు నుంచి వెళ్ళిపోవడాన్ని, అది తన మాటకు కట్టుబడి వెళ్లడాన్ని ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. ఆ పుత్రశోకంతోనే ఆయన ప్రాణాలు విడిచాడు. ఇలా 10 ఏళ్లు గడిచిపోయాయి. రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో కథను మలుపు తిప్పే ఒక సంఘటన జరిగింది. అదే మొత్తం యుద్ధానికి నిప్పురవ్వ అయింది. ఆ సంఘటనకు కారణం శూర్పణఖ. ఈమె ఎవరో కాదు, లంకాధిపతి అయిన రావణుడి సోదరి. ఆమె రాముణ్ణి చూసి మోహించింది. కాని రాముడు తిరస్కరించేసరికి ఆమె కోపం కట్టలు తెంచుకుంది. ఆ అసూయతో, కోపంతో నేరుగా సీతపై దాడికి దిగింది. ఇది చూసిన లక్ష్మణుడు ఊరుకోలేదు. సీతను రక్షించడం కోసం వెంటనే శూర్పణఖ ముక్కు, చెవులు కోసేశాడు. వదినను కాపాడటానికి చేసిన ఆ ఒక్క పనే తరువాత జరగబోయే మహాసంగ్రామానికి కారణమవుతుందని బహుశా అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు. విషయం లంకకు చేరింది. తన సోదరికి జరిగిన అవమానంతో రావణుడు రగిలిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అంతేకాదు శూర్పణఖ చెప్పిన సీత అందం గురించిన మాటలు విని ఆమెను ఎలాగైనా అపహరించాలని ఒక కుటిలమైన ప్లాన్ వేశాడు. అయితే రావణుడు నేరుగా రాముడితో యుద్ధానికి దిగలేదు. అతను ఎంచుకున్న మార్గం మోసం. ఒక మాయా బంగారు జింకను ఎరగా వేసి రాముడిని లక్ష్మణుడిని సీత దగ్గరనుంచి దూరం చేయాలన్నది అతని పన్నాగం. చూడండి, ఆ పన్నాగం ఎంత పక్కాగా అమలు చేశాడో. మొదట మారీచుడనే రాక్షసుడు బంగారు జింక రూపంలో వచ్చి సీత కంటపడ్డాడు. దాన్ని చూసి ముచ్చటపడిన సీత దాన్ని పట్టుకురమ్మని రాముణ్ణి కోరింది. రాముడు దాన్ని వెంబడిస్తూ అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇక రాముడి బాణం తగలగానే మారీచుడు రాముడి గొంతుతో హా లక్ష్మణ, హా సీత అని అరిచాడు. ఆ అరుపు విని రాముడు ఆపదలో ఉన్నాడని భయపడి సీత లక్ష్మణ్ణి వెళ్ళమని బలవంతం చేసింది. అంతే, రావణుడి ప్లాన్ ఫలించింది. సీత ఒంటరైపోయింది. ఇక అదే అదనుగా సన్యాసి వేషంలో ఉన్న రావణుడు తన నిజరూపం చూపించాడు. ఒంటరిగా ఉన్న సీతను బలవంతంగా పట్టుకొని తన పుష్పక విమానంలో లంకకు ఎత్తుకుపోయాడు. ఆకాశ మార్గంలో వెళ్తూ రామా, లక్ష్మణ అంటూ సీత పెట్టిన ఆర్తనాదాలు అరణ్యమంతా ప్రతిధ్వనించాయి. ఆమెను కాపాడటానికి జటాయు అనే గద్దలరాజు ధైర్యంగా రావణుడితో పోరాడాడు. కాని రావణుడి ముందు నిలవలేక తీవ్రంగా గాయపడి కింద పడిపోయాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చిన రాముడు లక్ష్మణుడు ఖాళీ పర్ణశాలను చూసి కుప్పకూలిపోయారు. రాముడు దుఃఖానికి అంతులేదు. కాని సీత కోసం ఆయన మొదలుపెట్టిన ఈ అన్వేషణ త్వరలోనే ఒక మహాసైన్యం యొక్క ప్రచారంగా మారబోతోంది. ప్రాణాలు విడుస్తున్న జటాయువు రాముడికి ఒక కీలకమైన సమాచారాన్నిచ్చాడు. అదేంటంటే రావణుడు సీతను ఎత్తుకెళ్లి దక్షిణ దిశగా లంక వైపు వెళ్లాడని. ఇప్పుడు రాముడి అన్వేషణకు ఒక దారి, ఒక గమ్యం దొరికాయి. ఈ ప్రయాణంలోనే రాముడు సుగ్రీవుణ్ణి కలుస్తాడు. ఇద్దరూ ఒక ఒప్పందం చేసుకుంటారు. సుగ్రీవుడికి తన అన్న వాలిని ఓడించి రాజ్యాన్ని తిరిగి ఇప్పించడానికి రాముడు సహాయం చేస్తాడు. దానికి బదులుగా సుగ్రీవుడు తన వానర సైన్యాన్నంతటినీ సీతను వెతకడానికి పంపుతాడు. ఈ మైత్రి కథలో ఒక పెద్ద మలుపు. ఎందుకంటే రాముడి ధర్మ పోరాటానికి ఇప్పుడొక శక్తివంతమైన మిత్రుడు, ఒక పెద్ద సైన్యం తోడయ్యాయి. అంతేకాదు, వాళ్లకొక ముఖ్యమైన ఆధారం కూడా దొరుకుతుంది. రావణుడు ఎత్తుకెళ్తున్నప్పుడు సీత తన ఆభరణాలను కొన్నింటిని కిందకు జారవిడిచింది. వాటిని వానరులు కనుగొంటారు. ఆ ఆభరణాలలో సీత కాలిపట్టీలను చూసి లక్ష్మణుడు గుర్తిస్తాడు. తాము సరైన దారిలోనే వెళ్తున్నామని వాళ్లకు నమ్మకం కలుగుతుంది. ఈ రుజువుతో రాముడు సుగ్రీవుడి మధ్య బంధం ఇంకా బలపడింది. చూశారా, ఎక్కడో అయోధ్యలో కైకేయి కోరిన ఒక వరం ఇప్పుడు రాముణ్ణి ఒక మహాసైన్యంతో లంకను వెతుక్కునేలా చేసింది. ఒక కొత్త సైన్యం, ఒక కొత్త ఆశతో అన్వేషణ మొదలైంది. ఒక మహాయుద్ధానికి రంగం సిద్ధమైంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఆ మహాసముద్రాన్ని దాటి వాళ్లు లంకను ఎలా చేరుకుంటారు? ఒక అసాధ్యమైన మిషన్, అడ్డంకిగా అపారమైన సముద్రం. ఆ సవాలును స్వీకరించింది ఒకే ఒక్క వీరుడు. ఇది సుందరకాండ కథ. కేవలం ఒక్క వ్యక్తి సంకల్పం ఓ మహా ఇతిహాసం గతిని ఎలా మార్చేసిందో తెలుసుకుందాం రండి. ఇక్కడ విషయం కేవలం ఒక రాకుమారిని రక్షించడం మాత్రమే కాదు. శత్రువుల మధ్య ఒంటరిగా చిక్కుకుపోయినా సీతను వెతకాలి. ఒకవేళ ఈ మిషన్ ఫెయిల్ అయితే మొత్తం ఒక రాజ్యం ఆశలన్నీ అడియాసలైపోతాయి. ఈ భారమంతా ఇప్పుడు ఆ ఒక్క వీరుడి భుజాలమీదే ఉంది. చూడండి, ఇది కేవలం మాటలు కాదు, ఇది హనుమంతుడి సంకల్పానికి నిలువుదద్దం. ఆయన తనను తాను రాముడు విడిచిన ఒక అస్త్రంగా భావించుకుంటున్నాడు. అంటే వేగంగా దూసుకెళ్లే, లక్ష్యాన్ని ఛేదించే తిరుగులేని ఆయుధంలా అన్నమాట. ఈ ఆలోచనే ఆయన ప్రయాణానికి పునాది వేసింది. సరే, ఆ ప్రధినతో హనుమంతుడి ప్రయాణం మొదలైంది. ఇక అతని ముందున్న మొదటి అతిపెద్ద సవాలేంటంటే 100 యోజనాల మహాసముద్రాన్ని దాటాలి. ఇది కేవలం శారీరక శక్తికి మాత్రమే పరీక్ష కాదు. ఈ ప్రయాణం కేవలం దూరాన్ని జయించడమే కాదు, దారిలో ఎదురయ్యే అడ్డంకులను కూడా జయించాలి. మొదట మైనాక పర్వతం. కాసేపు విశ్రాంతి తీసుకో అని ఆఫరిచ్చింది. కాని హనుమంతుడికి తన కర్తవ్యం ముఖ్యం. తరువాత నాగమాత సురస తన బలంతో సవాలు విసిరింది. కాని హనుమంతుడు తెలివిగా ఆ పరీక్షను దాటేశాడు. ఇక చివరగా సింహిక అనే రాక్షసి నీడను పట్టుకుని ఆపాలని చూస్తే తన శక్తితో దాన్ని అంతమొందించాడు. అంటే కర్తవ్యం, తెలివి, శక్తి, ఈ మూడింటితో ఆకాశమార్గాన్ని జయించాడు. ఓకే, సముద్రాన్నైతే దాటేశాడు. కాని అసలైన సవాలు ఇప్పుడే మొదలయ్యింది.
హనుమంతుడు అడుగు పెట్టింది ఎక్కడో కాదు, రావణుడి లంకలో. అది శత్రువుల కోట. అడుగడుగునా ప్రమాదం. ఇక్కడ బలం కంటే తెలివి ముఖ్యం. అందుకే అతని రహస్య అన్వేషణ మొదలయ్యింది. పర్వతంలా పెరగగల హనుమంతుడు లంకలో అడుగుపెట్టగానే ఒక పిల్లి సైజులోకి మారిపోయాడు. ఇదేదో మాయా కాదు, ఇది ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ. శత్రువుల గడ్డపై గెలవాలంటే ఎప్పుడు పరాక్రమం చూపించాలో, ఎప్పుడు కనిపించకుండా ఉండాలో తెలియాలి కదా. లంకాద్వారం దగ్గర ఆ నగర దేవత లంకిణి అడ్డుకుంది. హనుమంతుడు పెద్దగా ఏం చేయలేదు. జస్ట్ తన ఎడమ పిడికిలితో ఒక్క దెబ్బ వేశాడు. అంతే, ఆమె కుప్పకూలిపోయింది. అప్పుడామెకు బ్రహ్మ చెప్పిన ఓ భవిష్యవాణి గుర్తొచ్చింది. ఎప్పుడైతే ఒక వానరుడు నిన్ను ఓడిస్తాడో అప్పుడే రాక్షసుల వినాశనం మొదలవుతుంది అని. ఆ దెబ్బతో లంక పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట. లోపలికెళ్ళాక హనుమంతుడు ప్రతి భవనాన్ని, ప్రతి గదిని వెతికాడు. కాని ఎక్కడా సీత జాడలేదు. ఒకానొక దశలో రావణుడి అంతఃపురంలో మండోదరిని చూసి సీతమ్మే అనుకుని భ్రమపడ్డాడు. కాని వెంటనే తేరుకున్నాడు. రాముణ్ణి విడిచి సీత ఇంత సుఖంగా ఉండలేదు అని తనని తాను సర్ది చెప్పుకున్నాడు. వెతికి వెతికి హనుమంతుడిలో ఆశ మెల్లమెల్లగా చచ్చిపోతుంది. తన మిషన్ ఫెయిలయిందేమో అన్న భయం ఆయన్ని చుట్టుముట్టింది. ఇక్కడి నుంచే కథలో అత్యంత నిరాశాజనకమైన ఘట్టం మొదలవుతుంది. ఆ సమయంలో హనుమంతుడిలో మొదలైన సంఘర్షణ మాటల్లో చెప్పలేనిది. ఒకవేళ సీత కనిపించలేదని తిరిగి వెళ్ళి చెబితే రాముడు బ్రతకడు. ఆయన లేకపోతే లక్ష్మణుడు, భరతుడు, సుగ్రీవుడు, మొత్తం వానరజాతి అందరూ నశిస్తారు. ఒక్క వైఫల్యం ఇంతమంది నాశనానికి కారణమవుతుందన్న భారం ఆయన్ని కుంగదీసింది. లంకలో ప్రతి అంగుళం వెతికాడు. కాని ఫలితం మాత్రం 0. మరి నిజంగానే అంతా అయిపోయిందా? ఆశలు పూర్తిగా వదిలేసుకోవాల్సిందేనా? కాని ఆయన ఇంకా చూడని ఒకే ఒక్క ప్రదేశం మిగిలి ఉంది. అదే అశోకవనం. ఇక లాభం లేదనుకుంటూనే అటువైపు అడుగులేశాడు. అక్కడ ఒక చెట్టు కింద రాక్షస స్త్రీల కాపలా మధ్య ఆమె ఉంది. దుఃఖంతో చిక్కిపోయినా ఆమె కళ్లలో ధైర్యం మాత్రం చెక్కుచెదరలేదు. చివరికి హనుమంతుడు సీతను కనుగొన్నాడు. సీతను చూడటంతో సగం పని పూర్తయింది. కాని మిగతా సగముంది. ఇప్పుడు ఆమె నమ్మకాన్ని గెలవాలి. రాముడి సందేశాన్ని చేరవేయాలి. ఇక్కడే కథ యొక్క అసలైన ఎమోషనల్ కోర్ మొదలవుతుంది. హనుమంతుడు, సీత మధ్య ఆ కీలకమైన సంభాషణ. ఈ సీన్ చాలా ముఖ్యం. హనుమంతుడు తాను నిజంగా రాముడి దూతనే అని నిరూపించడానికి రాముడు ఉంగరాన్ని సీతకు ఇచ్చాడు. దానికి బదులుగా తాను బ్రతికే ఉన్నానని రాముడికి చెప్పటానికి ఆమె తన శిరోభూషణమైన చూడామణిని హనుమంతుడికి ఇచ్చింది. ఈ రెండు కేవలం వస్తువులు కాదు, అవి నమ్మకానికి, ఆశకు, ఇంకా బ్రతికి ఉన్నామనే వాగ్దానానికి గుర్తులు. హనుమంతుడు, అమ్మా, నా వీపుపై ఎక్కండి, ఇప్పుడే మిమ్మల్ని రాముడి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు సీత ఒప్పుకోలేదు. నన్ను రావణుడు అపహరించాడు, కాబట్టి రాముడే స్వయంగా వచ్చి రావణుడిని యుద్ధంలో ఓడించి నన్ను తీసుకువెళ్ళాలి. అదే ధర్మం, అదే నా భర్త కీర్తికి తగినది అని ఆమె స్పష్టం చేసింది. సరే, సీతను చూశాడు, సందేశం ఇచ్చాడు. కాని హనుమంతుడి మిషన్ ఇంకా అయిపోలేదు. కేవలం వార్త తీసుకెళ్తే సరిపోదు. రావణుడికి ఒక గట్టి వార్నింగ్ కూడా ఇవ్వాలి. ఇక్కడే ఒక రహస్య దూత భయంకరమైన యోధుడుగా మారతాడు. ముందు అశోకవనాన్ని నాశనం చేశాడు. అడ్డొచ్చిన సైన్యాన్ని, రావణుడి కొడుకు అక్షయ కుమారుడిని చంపేశాడు. చివరికి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కావాలనే బందీ అయ్యాడు. రావణుడి సభలో విభీషణుడు దూతను చంపకూడదు అని చెప్పడంతో రావణుడు అహంకారంతో ఒక పెద్ద తప్పు చేశాడు. కోతికి తోకంటే ప్రాణం కదా, దానికే నిప్పు పెట్టమని ఆర్డర్ వేశాడు. రావణుడు వేసిన శిక్షనే హనుమంతుడు ఆయుధంగా మార్చుకున్నాడు. మండుతున్న తన తోకతో లంక మొత్తం ఎగురుతూ విభీషణుడి ఇల్లు తప్ప నగరాన్నంతా అగ్నికి ఆహుతి చేశాడు. ఒకే ఒక్క వీరుడు ఒక మహాసామ్రాజ్యాన్ని బూడిద చేశాడు. లంకను కాల్చి మళ్లీ సముద్రాన్ని దాటి తిరిగి వచ్చిన హనుమంతుడు ఎదురుచూస్తున్న రాముడు వానర సైన్యంతో కేవలం ఒకే మాట చెప్పాడు, చూశాను సీతను. ఆ ఒక్క మాటతో వాళ్లందరిలో మళ్లీ ప్రాణం లేచొచ్చింది, ఆశలు చిగురించాయి. చివరిగా చెప్పాలంటే హనుమంతుడి ప్రయాణం కేవలం సీతను వెతకడం మాత్రమే కాదు, అది నిరాశలో ఉన్నవాళ్లకి ఆశనివ్వడం, ఒక మహాయుద్ధానికి కావాల్సిన స్ఫూర్తిని రగిలించడం.
అందుకే ఆయన కేవలం ఒక ఆభరణం కాదు, ఆశ అనే నిప్పురవ్వను తిరిగి తీసుకొచ్చాడు. అందుకే సుందరకాండ అంటే కేవలం ఒక అడ్వెంచర్ స్టోరీ కాదు, ఒకే ఒక్క వ్యక్తి యొక్క అచంచలమైన భక్తి, అపారమైన ధైర్యం, ఒక సామ్రాజ్యం తలరాతను, ఒక ఇతిహాసం గమనాన్ని ఎలా మార్చగలవో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. సరే, సుందరకాండలో హనుమంతుడి హీరోయిజం చూశాం కదా, ఇప్పుడు మనం యుద్ధకాండలోకి ఎంటరవుతున్నాం. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఒకరిద్దరు కాదు, ఒక మహాసైన్యాన్ని సముద్రం దాటించి లంకకి ఎలా తీసుకెళ్లాలి, ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇంతలో లంకలో వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద గొడవ మొదలవుతుంది. రావణుడు తమ్ముడు విభీషణుడు, ఆయన చాలా ధర్మాత్ముడు. అన్న దగ్గరికి వెళ్ళి, అన్నా, సీతను తిరిగి ఇచ్చేయ్, ఇది మంచి పద్ధతి కాదు, వినాశనానికి దారితీస్తుంది అని మంచి మాటలు చెప్తాడు. దానికి రావణుడు, నువ్వు మన వంశానికే ద్రోహివి, దెఫ్ఫాయే నా రాజ్యం నుంచి అని అరుస్తాడు. ఇంకేముంది, విభీషణుడు ధర్మం ఎక్కడ ఉంటే నేనక్కడే ఉంటానని చెప్పి రాముణ్ణి శరణు వేడుకుంటాడు. నమ్మగలరా, కేవలం 5 రోజుల్లో, జస్ట్ 5 డేస్లో నలుడు అనే ఇంజనీర్ ఆధ్వర్యంలో ఆ వానర సైన్యం 100 యోజనాల పొడవున్న ఒక బ్రిడ్జ్ని సముద్రం మీద కట్టేస్తుంది. దానినే మనం ఈరోజు రామసేతు అని పిలుచుకుంటున్నాం. వాట్ ఎన్ ఇంజనీరింగ్ మార్వెల్! ఇక వంతెన పూర్తయింది, సైన్యం లంకలో అడుగుపెట్టింది. ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆ మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. యుద్ధం మామూలుగా జరగలేదు, చాలా భీకరంగా సాగింది. లంక వైపున్న పెద్ద పెద్ద యోధులందరూ ఒక్కొక్కరిగా నేలకొరిగారు. 6 నెలలు నిద్రపోయే ఆ భారీకాయుడు కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోతాడు. ఇక మాయల యుద్ధంలో ఎక్స్పర్ట్ అయిన ఇంద్రజిత్తుని లక్ష్మణుడు ఓడిస్తాడు. ఇక ఫైనల్గా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఆ చివరి పోరులో శ్రీరాముడి బ్రహ్మాస్త్రానికి రావణుడు బలిపోతాడు. ఈ మొత్తం యుద్ధంలో హనుమంతుడి రోల్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి జాంబవంతుడు ఒక మాట అంటాడు. హనుమంతుడు బతికున్నంతవరకు మన సైన్యం మొత్తం చనిపోయినా సరే మళ్లీ బతికినట్టే లెక్క అని. ఎంత గొప్ప మాట గదా! దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంద్రజిత్తు కొట్టిన దెబ్బకు లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు సంజీవని మూలిక కోసం ఏకంగా పర్వతాన్ని ఎత్తుకొచ్చిన సందర్భం. సరే, యుద్ధమైపోయింది, రావణుడు చనిపోయాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. కొన్నిసార్లు గెలుపు తర్వాత వచ్చే పరిణామాలు యుద్ధం కంటే కూడా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇంతకీ ఈ ధర్మ విజయం తర్వాత ఏం జరిగింది? రావణుడు చనిపోగానే విభీషణుడికి లంకారాజ్యానికి పట్టాభిషేకం చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే రాముడు ఆ యుద్ధం చేసింది రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి కాదు, కేవలం ధర్మాన్ని మళ్లీ నిలబెట్టడానికి అని దీనివల్ల స్పష్టమవుతుంది. ఇక గెలుపు తర్వాత కథలో అత్యంత డ్రమాటిక్, ఇంకా చెప్పాలంటే కాంట్రవర్షియల్ సీన్ వస్తుంది. అదే సీత అగ్ని పరీక్ష. లోకం ముందు తన పవిత్రతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందామెకు. అందుకే అగ్నిప్రవేశం చేయాల్సి వస్తుంది. అప్పుడొక అద్భుతం జరుగుతుంది. సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రత్యక్షమై ఎటువంటి హాని జరగని సీతమ్మను తీసుకొచ్చి రాముడికి అప్పగిస్తాడు. ఆమె పవిత్రతకు నేనే సాక్షి అని ప్రకటిస్తాడు. ఈ దైవిక జోక్యంతో సీత నిర్దోషి అని నిరూపణ అవడమే కాకుండా రాముడితో ఆమె మళ్లీ కనుస్తుంది. చూశారా, రామాయణం అంటే కేవలం ఒక రాజు కథో ఒక యుద్ధం కథో కాదు. ఇది కర్తవ్యం, త్యాగం, ధర్మం ఇలాంటి ఎన్నో విషయాల గురించి వేల సంవత్సరాలుగా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది. అసలు ధర్మ విజయం అంటే ఏంటి? ఒక రాజ్యాన్ని గెలవడమేనా, లేక దానికింకా ఏదన్నా లోతైన అర్థముందా? ఈ ప్రశ్న బహుశా రామాయణం మనందరికీ వదిలి వెళ్లిన ఒక గొప్ప వారసత్వం.